కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్ల మందరం ఇలా ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇలా మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలైనవి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసిర్రు. దాంతో ఇప్పటి వరకు 250 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న దిక్కున లేదు ఈ గవర్నమెంట్. మళ్ళీ ఇవాళ కొత్తగా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీ ద్వారానే ఆటోలు నడుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మేము ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడమా, లేదంటే ఈ రేవంత్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళు ఏమన్నా మా కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉందా? ఇవాళ ఆటోలు నడపడానికి రోడ్డు మీదకి వస్తే పొద్దుందాకా ఆటో నడిపితే 300 సంపాదించిన పరిస్థితులలో ఇలా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తే మొత్తం మా నోటికాడి బుక్కను గుంజుకొని మమ్మల్ని బిచ్చగాలని చేసే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా మేము చెప్తా ఉన్నట్టే కార్పొరేట్ సంస్థలకు లైసెన్సులు ఇచ్చి ఇలా ఇష్టానుసారంగా ఆటో డ్రైవర్ల శ్రమను దోసుకుంటూ ఓబర్ ఊలా మరి ర్యాపిడో కంపెనీలు అటువంటి చాలా కంపెనీలు ఇలా ఆటో డ్రైవర్లను దోసుకుంటున్నాయి. ఆటో డ్రైవర్లను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. ఇలా కరీంనగర్లో 2 వీలర్ ఆటోలు పెట్టి 2 వీలర్ బైకులు పెట్టి వైట్ ప్లేట్ మీద వాటికి టాక్సీ నడిపే అర్హత లేదు. అయినా కూడా వాటికి 2 వీలర్ మీద కిరాయిలు చేసుకునే విధంగా అవకాశం కల్పించి మా పుట్టగొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు ఎక్కడ చూడలే ఇంత అన్యాయంగా మా ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టినట్టు ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేమేం తప్పు చేసినామని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఒకటే అడుగుతున్నాం, అయ్యా మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలమే, ఈ దేశంలో పుట్టిన బిడ్డలమే, పక్క దేశంకి వెళ్ళి ఇక్కడ బతకలేమయ్యా. మేము కూడా మీకు ఓట్లేసి గెలిపించి మార్పు తెస్తాం అనుకుంటే మా బతుకులను ఈ రకంగా మార్పు చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోగడ మేము ఆటో డ్రైవర్లు చచ్చిపోతే 5 లక్షల ప్రమాద భీమా ఉండే, మీరు ఇస్తా అన్న 12,000 ఏవి, మీరు ఇస్తా అన్న ఇంద్రమ్మ కాలనీలు ఏవి, మీరు ఇస్తా అన్నటువంటి సంక్షేమ బోర్డు ఏది? ఇవాళ ఇవన్నీ విడిచిపెట్టి మరి మా మీద కక్షపూరితంగా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొస్తూ ఈ ర్యాపిడోలను 2 వీలర్లను మా మీద ప్రయోగిస్తూ ఇలా రోడ్డు మీద బతకలేని పరిస్థితులలో మమ్మల్ని తయారు చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇవాళ కరీంనగర్లో పెద్ద ఎత్తున మేము ఇవాళ ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి. వెంటనే రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ ఎలక్ట్రికల్ ఆటోల గురించి, ఈ 2 వీలర్ ఆటోల గురించి నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించాలి, మాకు డబుల్ బెడ్రూమ్లలో ఇళ్లలో అవకాశం కల్పించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేకపోతే ఇది మొదటి ఉద్యమం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని ఆటో యూనియన్లను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నాం, మా రవాణా శాఖ మీరే మాకు తండ్రి లెక్క, మీరే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా నీ ఇంటిని ముట్టడిస్తాం. జై ఆటో డ్రైవర్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.